జరగబోయేదే మాట్లాడుతున్నా. నువ్వే తెలుసుకోవట్లే. ఇన్నాళ్ళు నా కోపాన్ని, ఆ కోపంలో మౌనాన్ని చూసినావు. ఇక నుంచి నాలో పంతాన్ని, ఆ పంతంతో చేసే ప్లానింగ్ ని చూస్తావు. ఏం చేస్తానో, ఎట్లా బావుని తీసుకుపోతానో తెల్వక పిచ్చెక్కిపోతుంది చూడు. మానసి, ఎందుకింత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తోంది? ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? నాకే ఎదురు సమాధానం చెప్తావా? సంపెట్టాను నేను. తినయ్యా. ఏంటిది చిన్నపిల్లోళ్ళ? ఎన్నోసార్లు తాగింటికొచ్చి నిన్ను తిట్టినా కుట్టినా భరిస్తూ ఇలాగే అన్నం పెట్టేదానివి కదే. ఏదో ఒకరోజు అన్నంలో ఎంత విషం కలుపుంటే చచ్చేవాడిని కదే. ఇన్నాళ్ళు ఎందుకే భరించావు నన్ను? గుండెల మీద బరువు అవుతుంది కదా అని ఏ ఆడది తాలిబొట్టు తీసేదయ్యా. అయినా ఇప్పుడు నువ్వు కడిగిన ముచ్చంలా తిరిగొచ్చావు. అది చాలయ్యా నాకు. ముందు నువ్వు అన్నం తినయ్యా. ఏంటమ్మా నోటికాడ కూడు తోసేసావు? తొయ్యకపోతే పక్కనే కూర్చొని గోరు ముద్దలు తినిపించాలా? మేమేం తప్పు చేసావమ్మా? ఏం తప్పు చేశారా? ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఆల్రెడీ తల్లి పిల్లలిద్దరూ ఇంటి మీద పడి అడ్డంగా తింటున్నారు కదా, సరిపోలేదా? ఇప్పుడు ఈ దరిద్రుని కూడా తెచ్చిపెట్టారు. అయినా ఇన్నాళ్ళు అంటే నీ మొగుడు లేడు, ఏ దిక్కు దివానం లేదని ఉండిపోయారు. ఇప్పుడు తిరిగొచ్చాడు కదా, మారిపోయాడు మహానుభావుడు అన్నారు కదా. ఇప్పుడైనా మీ దారి మీరు చూసుకోకుండా సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎలా ఉంటున్నారే? అమ్మా అమ్మా అలా అనద్దమ్మా. ఇంకెలా అనాలి? అయినా తప్పు మీది కాదే, మా అత్త మావల మంచితనం అలుసైపోయింది మీకు. నీ కూతురు చూడు, ఎలాగో మా అన్నయ్యని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంది కదా. అత్త ఇంట్లోంచి బయటికి గెంటేస్తే ఎక్కడికో పోయి బతకకుండా వచ్చి మా మీదే పడింది. అమ్మా, నీకిష్టం లేకపోతే తెల్లారుగానే ఇద్దరం వెళ్ళిపోతాం. నా బిడ్డను మాత్రం ఏమీ అనొద్దమ్మా. ఈ ఇంటి బిడ్డలా పెరిగింది, ఈ ఇంటి మనిషినే పెళ్లి చేసుకుంది. భర్తని వదిలి అదెక్కడికి పోతుంది? ఏట్లోకి పోతుందయ్యా, నాకేంటి? ఏదో మా పెద్దమ్మకి కోడలైపోయింది కదా అని నీ కూతురేదో గొప్పదైపోయింది అనుకోకు. ఇప్పటికీ దాని బ్రతుకు కుక్క బ్రతికే. మా పెద్దమ్మ కాలితో ఒక్క తన్ను తంతే దాని బ్రతుకు బస్ స్టాండే. ఇదిగో అమ్మాయి, కొంచెం మర్యాదగా మాట్లాడు. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే
బాగో చెప్తున్నా. ఎంత ధైర్యం నీకు? నాకే వార్నింగ్ ఇస్తావా? మా నాన్న మీద చెయ్యెత్తుతావా? చిన్న పెద్ద అనే తేడా కూడా లేదా నీకు? సిగ్గులేని మనుషులు. చిన్న అయితే ఏంటి, పెద్ద అయితే ఏంటి? ఊరికే డిస్కషన్ పెట్టకుండా అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పవే. కుటుంబం కుటుంబం కలిసి ఎన్నాళ్ళిలా మా ఇంటి మీద పడి బ్రతుకుతారే? నీకే మాత్రం సిగ్గు శరం పౌరుషం ఉంటే నీ అమ్మని అయ్యని బయటికి పొమ్మను. లేదు సిగ్గులేని మనుషులమంటావా? ఎన్ని మాటలు అంటున్నా కుక్కల్లా ఇక్కడే ఎంగిలి మెతుకులు మెక్కుతూ పడుండండి. అది కూడా నా పెళ్ళయ్యేంత వరకే. నేను ఇంటి కోడలయ్యాక అధికారం నాదవుతుంది. అప్పుడు ఒక్కొక్కరిని పిచ్చి కుక్కల్ని తరిమినట్టు తరుముతా. నాకు కావాల్సింది అమ్మ మీరు కలిసి ఉండడం, అంతేకాని ఇక్కడ ఉండడం కాదు కదా. ఒక చిన్న ఇల్లు చూసుకుని మారిపోదాం నాన్న. అమ్మ మీరు అక్కడే ఉండండి. మాకేం అభ్యంతరం లేదమ్మా. కానీ భారతమ్మ, మధుబాబు అందరూ ఒప్పుకుంటారా? అసలు మమ్మల్ని వెళ్ళనిస్తారా? కారణం ఏంటని అడిగితే ఈ గొడవ చెప్పలేం కదమ్మా. మీరేం చెప్పొద్దమ్మా. మధుగారితో నేను మాట్లాడతాను. అమ్మ వాళ్ళని నేను ఒప్పిస్తాను. ఏమంటారు నాన్న? నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎలా అంటే అలా. చెప్పు మానసి. ఏందత్తా, పెళ్లికింకా 8 రోజులు కూడా లేదు. ఈడికి రాకుండా ఇంకా అన్న ఏం చేస్తున్నావు? జరగని పెళ్లికి ముందే వచ్చి హడావిడి చేయడం ఎందుకు మానసి? జరగదంటే వీంతో జరగదు, కాని పెళ్ళైతే జరుగుద్ది కదత్తా. బావతో చేయిస్తానో కదా. నువ్వు రావడం లేట్ అయ్యే కొద్దీ ఏమన్నా చేస్తావో చెయ్యవో, అయితదో కాదోనని టెన్షన్ అవుతుందత్తా. నేనెక్కడున్నా చెయ్యాల్సిన పని చేస్తూనే ఉంటాను మానసి. టెన్షన్ ఎందుకు? దాని అదృష్టం చూసి టెన్షన్ అవుతుందత్తా. ఇప్పటిదాకా దానయ్య గురించి టెన్షన్ ఉండేది కదా. ఆడు పూర్తిగా మారిపోయి తిరిగొచ్చిండు. సంతోషమే దానికి సగం బలమైతుందత్తా. దీనికి కూడా భయపడుతున్నావేంటి మానసి? ఎవడొచ్చినా అదెంత సంతోషంగా ఉన్నా అంతా మధుని మెళ్ళో తాళి కట్టేంతవరకే. అయినా నువ్వింత భయపడుతున్నావు కాబట్టి రేపొద్దున చిన్న చిన్న పనులున్నాయి, చూసుకొని వచ్చేస్తాను. సరే అత్తా. గుడ్ న్యూస్ మాన్సీ. ఏంది?
ఇప్పుడే దాని అమ్మకి బాబుకి ఫుల్ డోస్ ఇచ్చొచ్చాను. తెల్లారే కల్లా తట్ట బుట్ట సర్దుకుని వెళ్ళిపోతారు. నిజమా? నిజం మాన్సి. ప్రతి అడ్డమైన వాళ్ళు ఇంట్లో వచ్చుంటామంటే నేను ఊరుకుంటానా? ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నా తెల్లారే వరకు వెళ్ళిపోతారు చూడు. నా అసలు టెన్షన్ అది కాదు సరియో. నా పెళ్లికి 8 రోజులే ఉంది. ఏమైతుందో ఏందో. పెద్దమ్మ చూసుకుంటానందిగా మాన్సి, టెన్షన్ పడుకో. బుద్లా మధుగారు ఇంకా పడుకోలేదా? పడుకుంటున్నాను మధుగారు. చాలా టైం అయింది, పడుకో. సిగ్గులేని మనుషులు. చిన్నైతే ఏంటి, పెద్దయితే ఏంటి? కుటుంబం కలిసి ఎన్నాళ్ళిలా మా ఇంటి మీద పడి బ్రతుకుతారే? నీకే మాత్రం సిగ్గు, శరం, పౌరుషం ఉంటే నీ అమ్మని అయ్యని బయటకు పొమ్మను. మృదులా, ఏమైంది మృదులా? నీ జీవితంలోనే సంతోషకరమైన రోజుల్లో ఇదొకటే. సంతోషంగా ఉండాల్సింది పోయి ఆ కన్నీళ్ళేంటి మృదులా? సంతోషాన్ని బాధ ఉండనివ్వదు, బాధని సంతోషం ఉండనివ్వదు. ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి కదా. ఏమైందో చెప్పు మృదులా. బయట ఏదైనా చిన్నిళ్ళు చూసి అమ్మని నాన్నని అక్కడ ఉంచుదాం మధుగారు. ఇప్పుడు ఏమైంది మృదులా? అత్తయ్యని మావయ్యని బయట ఉంచాల్సిన అవసరమే ఉంది. ఇంట్లోనే ఉంటే ఏంటి ప్రాబ్లం? ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఇక్కడ ఉండడం అమ్మ నాన్నలకి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాళ్ళకంటూ ఒక జీవితం ఉంది కదండి. ఇద్దరు కలిసి వేరుగా ఉంటేనే మంచిదనిపిస్తుంది. నాన్న ఇప్పుడు ఎలాగూ మన కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఇద్దరికీ సరిపోతాయి. ఇంకా కావాలంటే సాయం చేయడానికి మనం ఉన్నాం. వాళ్ళు బతకలేరు, మనం చూడమని కాదు మృదులా. కానీ అత్తయ్య మావయ్య ఒప్పుకుంటారా? ఇన్నేళ్లు కలిసి ఉండి ఇప్పుడు మీ నాన్నగారు రాగానే వేరేగా వెళ్ళిపోతామంటే ఊరుకోరు మృదులా. ఒప్పించాలి మధుగారు. చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ అమ్మ నాన్నలు మాత్రం వేరుగా ఉండడమే అన్ని విధాలా మంచిది. సరే మృదులా, రేపు ఉదయాన్నే నేను ఇల్లు చూస్తాను. తర్వాత అత్తయ్య వాళ్ళని ఎలాగోలా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. నువ్వు పడుకో. థ్యాంక్స్ మధుగారు. సరే. వసంత, ఈ బ్యాగులేంటి? ఎక్కడికి బయలుదేరారు? వసంత, అడుగుతోంది నిన్నే. మాట్లాడకుండా మొహాలు చూసుకుంటారేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? ఆహా, ఏం వర్కౌట్ అయింది. వీరస్వామి మాత్రమే పోతాడనుకుంటే తోడుగా ఇది కూడా పోతున్నట్టే ఉంది.
ఇలాంటివి వర్కౌట్ అవుతాయని తెలుసుంటే ఎప్పుడు దాన్ని ఇంట్లోంచి తరిమేసుండేదాన్ని కదా. చెప్పు వీరాస్వామి, మాట్లాడరేంటి? నేను చెప్తాను నాన్న. ఇన్నాళ్ళు నాన్న లేరు కాబట్టి అమ్మ ఇక్కడే ఉంది. ఇంకా మీకు భారంగా ఉండడం నాన్నకిష్టం. ఇన్నాళ్ళు ఒకే కుటుంబంలా కలిసే ఉన్నాం కదా, ఇప్పుడు బాబాయ్ ఒకరు బరువైపోతారా? బరువని కాదన్నా. మరి లేకపోతే ఏంటమ్మా? మనతో పాటే ఉంటారు. లేదు, ఇక్కడే ఉండడం అంత ఇబ్బందిగా ఉంటే ఇద్దరు అవుట్ హౌస్ లో ఉంటారు. అంతేగాని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. వదిలే ప్రసక్తే లేదు. అయినా నువ్వెలా బయలుదేరిపోయావు వసంత? చిన్నాళ్ళు మా బాధలు సంతోషాలు అన్నీ పాలు పంచుకుని నీ పుట్టింటి కంటే ఎక్కువ అనేదానివి. అన్నీ మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోవడానికి మనసెలా వస్తుంది? అమ్మా, అమ్మనేమీ అనొద్దు. ఇంకొక మాట అంటే ఏడ్చేస్తుంది. అసలు అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళగలుగుతుందా? మరైతే ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? ఏదో కారణం లేందే ఇప్పటికిప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. ఏం జరిగిందో చెప్పండి. ఏం జరుగుతుందమ్మా? ఏం లేదు. లేదు మృదుల, ఏదో జరిగింది. ఎవరో ఏదో అన్నారు. ఎవరేమంటారన్నా? అనేవాళ్లే అయితే ఎప్పుడు అనేవాళ్ళు. పట్టించుకునే వాళ్ళమే అయితే నేను అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. లేదు మృదుల, ఏమీ జరగకపోతే అసలు నువ్వే వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకునేదానివి కాదు. ఏదో వాళ్ళు బాధపడే సంఘటన జరుగుంటుంది. ఎందుకు అనవసరమైన గొడవని నువ్వే పంపించేస్తున్నట్టున్నావు. తరుణ్, ఏమీ జరగలేదు. ఏమైనా జరిగితే నేను ఊరుకుంటానా? కొంతమంది మనస్తత్వమే అంత. ఎవరి మీద ఆధారపడడానికి ఒప్పుకోరు. ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అలా అయితే ఇప్పుడు మావయ్య డ్రైవర్గా కూడా పనిచేయాల్సిన అవసరమే లేదు. మృదుల ఇప్పుడు సీఈఓ కదా. ఆ మాత్రం మృదుల వాళ్ళ అమ్మా నాన్నలను పోషించుకోలేదా? కన్న తండ్రి తన కారు డ్రైవర్గా వస్తుంటే చిన్నతనంగా ఫీల్ అవ్వకుండా ఎందుకు ఒప్పుకుంది? మారిపోవడం అంటే అలవాట్లు వదిలేయడం కాదు మావయ్య, బాధ్యతలు తెలుసుకోవడం కూడా. అందుకే తండ్రి నిర్ణయాన్ని గౌరవించి సంతోషంగా ఒప్పుకుంది. మనం కూడా గౌరవిద్దాం మావయ్య. ఏంట్రా నువ్వు కూడా? మీరేదో మమ్మల్ని బాగా చూడరనో, ఇక్కడ మాకేదో తక్కువైందనో కాదయ్యా. దాని మెడలో తాళి కట్టిన తర్వాత ఒక్కరోజు కూడా తిన్నావా అని అడగలేదయ్యా. ఒక్కరోజు కూడా కష్టం తెలియకుండా చూసుకోలేదయ్యా. ఇప్పుడు నేను కష్టపడి దానికో ముద్ద పెడితే అదొక తృప్తి. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం ఒప్పుకోను. ఇక్కడే ఉండి నీ ఉద్యోగం నువ్వు చేసుకోవయ్యా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే
నీ భార్యకి కావాల్సింది పెట్టు. అంతేగాని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతామని మాత్రం చెప్పకండి.